మహాకవి కాళిదాస్ కుమార సంభవం 7వ భాగం 9-11-25. తత్ర నిశ్చిత్య కందర్పమగమత్పాకనాశాసనః మనసా కార్యసంసిద్ధౌ త్వరాద్విగుణ రంహసా పాకశాసనః. ఇంద్రుడు తత్ర హరస్వాధీన కార్యంలో కందర్పం అంటే మన్మధుణ్ణి నిశ్చయించి సాధకుడి కార్య సంసిద్ధౌ పని నెరవేరటం త్వర ద్విగుణ రంహస త్వర తొందరగా ద్విగుణ 2 రెట్లైన రంహస వేగంగల మనస్సా ఆ మనస్సుతో ఆగమత్వేయ. అయిపోయింది, ఇదంతా వచ్చేసాడు. ఎప్పుడైతే అవసరమైతే శివుణ్ణి కూడా నా కుసుమాస్త్రంతో మనస్సు మళ్లించగలను అని చెప్పిన తర్వాత ఇంద్రుడు సమాధానం చెప్తున్నాడు. సర్వం పథే త్వయ్యుపపన్నమేతం మేత ఉభే మమాస్త్రే కులిశం భవాంశ్చ వజ్రం తపో వీర్యమహత్సు కుంఠం త్వం సర్వతో గామి చ పాధకంచ. సఖే మిత్రమా మన్మధుడ, సర్వం ఇదంతా ఉపపన్నం ఏవ సిద్ధమే. మమ నాకు కులిశం వజ్రాయుధం, నువ్వు ఉభే ఇద్దరు కూడా ఉభే అస్త్రే 2 అస్త్రాలు. తత్ర 6 కులిశం 2 తపోవీర్య మహస్సు. తపస్సు యొక్క వీర్య బలము యొక్క గొప్పవారి విషయంలో
కుంఠం మందమైన పంచె, త్వం నీవు అనే అస్త్రం, సర్వతో గామిచ అందరి మీదను ప్రసరించేటువంటిది, సాధకంచా సాధించేటువంటి. మిత్రమా, నాకు వజ్రాయుధం, నువ్వు ఇద్దరు రెండు అస్త్రాలు. వజ్రాయుధం తపస్సుల విషయంలో ఏం పనిచేయదు, మందమైపోతున్నది. నీవనేటువంటి అస్త్రం సర్వ ప్రదేశాల్లో అడ్డు లేనిది, కార్యసాధకం అయింది. అవై మితే సారమత కలుత్వాం కార్యే గురుణాత్మసమం దియోక్షే వ్యాధిష్యతే భూధరతామవేక్ష కృష్ణేన దేహోద్వహ వాహనాయశేషః. మిత్రమా, తే సారం నీ బలం, అవై మీ ఎరుగుదును. అతః ఖలు కనుకనే ఆత్మసమం నా సరివాడవైన త్వాం నిన్ను గురుని గొప్పది అయిన కార్యే పనిలో నియోక్షే నియోగించద. బలం చూసే కార్య నియోగం చేస్తా. కృష్ణేన నారాయణమూర్తిచే భూధరతాం భూమిని ధరించే వాడవడం అవేక్ష చూసి శేష శేషుడు దేహోద్వహనాయ దేహాన్ని తాల్చడానికి వ్యాధిష్యతి వియోగించువరు. నీ బలం నాకు తెలుసు మన్మథ, కనుక నాతో సమానుడవైన నిన్ను ఈ గొప్ప కార్యంలో ఆజ్ఞాపిస్తా. భూభార వాహత్వం చూసే కదా విష్ణు శేషుణ్ణి తనకు పక్కగా ఉండటానికి ఆజ్ఞాపించుకున్నాడు. శక్తి చూసి కదా వినియోగం ఉండేటువంటిది అని. అశంసతా బాణగతిం వృషాంకే కార్యం త్వయా న ప్రతిపన్న కల్పం నిబోధయజ్ఞాంస భుజామిదానీం ఉచ్ఛేద్విషా ఈప్సితమేతదేన. వృషాంకే శివుడియంత్ బాణగతిం బాణప్రసారాన్ని ఆశంసతా చెప్పుతున్న త్వయా నీచే నహా మాయుక్ కార్యం పని ప్రతిపన్న కల్పం అంగీకృత ప్రాయం. ఎలాగంటే ఇదానీం ఇప్పుడు ఉచ్చైర్ద్విషాం గొప్ప శత్రువులు కల యజ్ఞాంశ భుజాం దేవతల యజ్ఞ అంశాలను తినేవాడు, అందుకని అది ఈప్సితం కోరిక. ఏతదేవ అదే నిబోధ తెలుసుకో. ఈశ్వరుడి పైన బాణం ప్రయోగిస్తానని నువ్వు చెప్పటం చేత మా పనిని నువ్వే పూనుకొన్నవాడవయ్యావు. ఎలా? దేవతల పగవాళ్ళు అంటే రాక్షసు యజ్ఞభోగాలను హరించ, అలాంటి వాళ్ళ పగను సాధించటానికి నీవు ఈశ్వరుడి మీద బాణ ప్రయోగం చేస్తేనే తీరుతుంది. అదే దేవతలందరూ నిన్ను కోరుతున్నారు. అమీహి వీర్య ప్రభవం భవస్య జయాయ సేనాన్యుపసంతి దేవా స్వదేకేషు నిపాత సాధ్యో బ్రహ్మాంగ భూర్బ్రహ్మణి యోజితాత్మా. హి ఎందువలనంటే అమీ దేవాహ ఈ దేవత జయాయ జయం కోసం భవస్య శివుడి యొక్క వీర్య ప్రభవం తేజస్సు వలన పుట్టిన సేనాన్యం సేనానాయకుడి ఉషంతి కోరుతున్నారు. బ్రహ్మాంగభూ బ్రహ్మ సజ్జోజాతాది మంత్రాలకు అంగ హృదయాది మంత్రాలకును భూ స్థానమైన బ్రహ్మని అంటే స్వతత్వాన్ని యోజితాత్మ నియమించబడిన చిత్తంగల సహా ఆ శివుడు త్వదేశేషు నిపాత సాధ్య త్వత్ నీ యొక్క ఒకటే అయిన ఇషు బాణము యొక్క నిపాత దెబ్బచేత్ సాధ్య సాధ్యుడు. ఎందుకంటే అబ్బాయి
ఎందుకంటే ఈ దేవతలు భగవారిని గెలవటానికి ఈశ్వర వీర్య ఉత్పన్నుని సేనాపతిగా అంటే ఈశ్వర వీర్యం నుంచి ఉద్భవించిన వాడు దేవసేనాపతిగా కోరుతున్నారయ్యా. ఆయన కూడా ఇప్పుడు పరనిష్టలో ఉన్న నీ బాణం చేత స్వాధీనుడు కాని మరొక దాని వల్ల దేని వల్ల ఆయన స్వాధీనుడు కాడు. అందువల్ల నీ పని బాగా ఉంది ఇప్పుడు. తస్మై హిమాద్ర ప్రజతాం తనూజాం యథాత్మనే రోచయితుం యతస్వ యోషిత్సు తద్వీర్య నిషేక భూమి నైవ క్షమేత్యాత్మ భువోపదిష్టం యథాత్మని నియత చిత్తుడైన తస్మై ఆ హరుడి కోసం ప్రయత్నతాం శుద్ధురాలైన హిమాద్రే తనుజాం పార్వతీదేవి రోచయితుం ఇష్టురాలినిగా చెయ్యటానికి యతస్వా ప్రయత్నించు. యోషిత్సు స్త్రీలలో క్షమా సమర్థురాలైనది తద్వీర్య నిషేక భూమి తద్వీర్య ఆ హర రేతస్సు నిషేక క్షరణం వల్ భూమి క్షేత్రం సాయ పార్వతీదేవే ఇది ఇలా ఆత్మవహ భువ బ్రహ్మచేత ఉపదిష్టం చెప్పబడి శుద్ధురాలైన పార్వతీదేవిని ఈశ్వరుడు వరించేటట్లుగా ప్రయత్నం చెయ్యి. ఆ హరవీర్యం ధరించటానికి ఆమె ఒక్కటికే శక్తి ఉన్నది, ఎవరికీ లేదని బ్రహ్మగారు చెప్పారు. గురోర్నియోగాచ్చ నగేంద్రకన్యా స్థనుం తదస్యంత మధిచ్యకాయాం అన్వాస్తయిచ్చప్సరసాం ముఖేభ్యః సుతం మయా మత్ప్రణిధి స వర్గః. ఇప్పుడు ఆమె ఆయన దగ్గరే ఉందయ్యా, నీకు పని కూడా తేలికైపోతుంది అని. నగేంద్ర కన్యా, నగం వేంద్ర అంటే పర్వతరా కుమార్తె అయిన పార్వతీదేవి గురోహు నియోగా తండ్రి ఆజ్ఞవర అరిచ్చకాయాం కొండ అధిక్యకాయాం కొండ పైభాగాన్ తపస్యంతం తపస్సు చేస్తు స్థానం శివుడు అన్వాస్తే కొలుస్తా ఇది అని మయా నాచే అప్సరసాం అప్సరసల ముఖేభ్యగా వాళ్ళ మాటల వలన శృతం వినపడి సవర్గ ఆ గుంపు మత్ప్రణిధి నా గూఢచారుడు కూడా. ఇప్పుడు ఆ పార్వతి తండ్రి ఆజ్ఞ చేత కొండపై తపస్సు చేస్తూ ఈశ్వరుణ్ణి సేవిస్తోందని నా వేగుల వాళ్ళైన గూఢచారులైన స్పై అయినటువంటి అప్సరసల నుండి వాడు చెబితే నాకు తెలిసి. తద్గచ్చ సిద్ధై కురు దేవ కార్యం అధోయమర్ధాంతరభావ్యయేవ అపేక్షతే ప్రత్యయముత్తమం త్వాం బిజాంకురః ప్రాక్ ఉదయాదివాంభః. అందువల్ల సిద్ధై ఈ కార్యసిద్ధి కోసం గచ్చ వెళ్ళవయ్యా, దైవ కార్యాన్ని నెరవేర్తించు. దేవకార్యం దేవతల కార్యాన్ని కురు చెయ్యి. అయం అర్ధః ఈ కార్యం అర్ధాంతర భావ్య ఏవ కారణాంతరాల వలన కాదగినది. బీజాంకుర విత్తు మొలక ఉదయాత్ ప్రాక్కు మలచుట వలన అంభః ఇవ నీతిలాగా త్వాం నిన్ ఉత్తమం శ్రేష్టమైన ప్రత్యయం చరమ కారణంగా అపేక్షతే కోరుతో. కనుక దేవతా కార్యానికైలే ఈ కార్యం పార్వతీదేవి వలన కాదగిందే. అయినా నేనెందుకు అంటావా? బీజమే అంకురంలాగా కారణం అయితే ఉత్పత్తి కంటే పూర్వం నీరు ప్రధానమైనట్లుగా అంకురానికి బీజం కావాలి. ఒక్క బీజం ఉంటే చాలుగా, నీళ్ళలో పడితేనే అది నాని మొలకొస్తుంది. కనుక ఆ కారణమైన బీజంకి
అంటే బీజం మొలకకి కారణమైన నీళ్లు నువ్వు అవుతావు. కనుక ఈ కార్యానికి నువ్వు నీ బాణ ప్రయోగం లేందే పార్వతీ వీక్షణ దాస్య విముక్తి కనుక శీఘ్రంగా ఈ కార్యాన్ని నువ్వే చెయ్యాలిరా బాయ్ అన్నాడు. తస్మిన్ సురాణాం విజయాభ్యుపాయే తవైవ నామాస్త్రగతి కృతీత్వం అప్యప్రసిద్ధం యశసేహి పుంసాం అనన్యసాధారణమేవ కర్మ. సురాణాం దేవతలయ విజయాభ్యుపాయే జయానికి ఉపాయభూతుడైన తస్మిన్ శివుడియం అస్త్రగతి అస్త్ర ప్రసారం తైవైవ నామ నీకే కలుగుతుంది. త్వం నువ్వు కృతి ధన్యుడవు. ఎలా అంటే అప్రసిద్ధమపి ప్రఖ్యాతి కాకపోయినా అనన్య సాధారణం ఇతరులకు శక్యం కానిదే అయినటువంటి కర్మ పని పుంసాం పురుషుల యొక్క మగాళ్ళ యొక్క యశసే కీర్తి కోసం భవతి అవుతోందిరా బాయ్. దేవ జయ ఉపాయభూతుడైన దేవతలకు జయించటానికి ఉపాయ కారణమైనటువంటి శివుడి యందు నీ అస్త్రాన్ని ప్రయోగించటం నీకే చెల్లుతుంది, ఇంకెవరికి కుదరదు. పురుష సాధారణం అవుతుంది, పురుష అసాధారణం అవుతుందని ప్రసిద్ధి కలది కాకున్నా పురుషుని కీర్తిని ఇస్తుండగా ప్రసిద్ధి కలదని అని అనన్య సాధ్యమైనది. ఈ విషయంలో నీకు కీర్తి రావటం గురించి వేరే చెప్పాలా అంటే చెప్ప. కనుక గొప్ప కార్యాన్ని నువ్వు ఒక సాధకు ఉపయోగపడేటువంటి మనిషిలాగా ఉంటావు కనుక నీ జీవితం ధన్యమవుతుంది. కనుక నువ్వు బయలుదేరి ఆ పని సురస్తనుభ్యర్థయితారయేతే కార్యం త్రయాణమపి విస్తపానం చాపేన తే కర్మణ జాతి హింస మహోబతాని స్పృహణీయ వీర్య. ఏతే సుర ఈ దేవతలు సమభ్యర్థయితార వేడుతున్నవాడు కార్యం ఫలం త్రయాణం విస్తపానామ మూడు లోకాల కర్మ పని తే నీ యొక్క చాపేనా బాణం చేత అతిహింసర చ న మిక్కిలి క్రూరమైంది నా అంటే కాకపోవటం కాదు. అహోబత అయ్యో స్పృహణీయ వీర్య ఆశ్చర్యకరమైన పరాక్రమం కలవాడు అసి అయ్య. భలే మన్మధుడా ఆనంది యాచిస్తున్న వాళ్ళు దేవతలా, మామూలు వాళ్ళు కాదుగా. పని ఏదేదమో మూడు లోకాల వాళ్ళదా, అందరికి ఉపయోగమా? పని చేయటమా నీ బాణం వల్ల. అలాగే అది క్రూరమైంది కూడా కాదుగా, ఎవరిని చంపట్లేదే నువ్వు. కనుక విచిత్రమైన పరాక్రమం కలవాడబయ్యవయ్యా, నీ దమ్మేమిటో చూపించడానికి మంచి ఛాన్స్ వచ్చిందంట. మధుశ్చతే మన్మథ సాహచర్యాదసానునక్తో ననుక్తోపి సహాయయేవ సమీరణో నోదయితా భవేతి వ్యాధిష్యతే కేన హుతాశనస్య. మన్మథావో మారుడా రతివల్లభ అసౌ మధు ఈ వసంతుడున్నాడే తే నీకు సాహచర్యాత్ ఏవ స్నేహితుడవటం వల్ల అనుక్తోపి ప్రేరేపితుడు నాకు కాకపోయిన అంటే వాణ్ణెవరూ పిలవకపోయినా నీకు సహాయం చేస్తున్నాడు. సహాయయేవా సహాయమే కదా. సమీరణ గాలి హుతాశనస్య అగ్నిహోత్రుడికి నోదయిత్వా ప్రేరేపిస్తున్నవాడు భవ ఇది అగుమని తేనా ఎవడిచే వ్యాధిష్యతే నియమింపబడుతున్నాడు. అగ్నికి సహాయం కమ్మని గాలికి చెప్పక్కర్ల.
అలాగే నీ చెలికాడైన వసంతుడికి నీకు సహాయంగా ఉండమని చెప్పక్కల ఆటోమేటిక్గా వాడు నువ్వు ఎక్కడుంటే వాడు అక్కడే ఉంటాడు, తోడు నీడగా. తథేతి శేషామివ భర్తురాజ్ఞామదాయ మూర్ధ్రామదన ప్రతస్తే ఐరావత స్ఫాలన కర్కశేన హస్తేన వస్పర్శ తదంగమింద్ర. తథేతి అలాగే అని భర్తుం ప్రభుడైన విశేషామివ అనుగ్రహం చేత ఇయ్యబడి మాలికల ఆజ్ఞా మూర్ధనా శిరస్సు చేత ఆదాయ స్వీకరించి మదన మన్మధుడు ప్రతస్తే బయలుదేర. ఇంద్ర ఇంద్రుడికి ఐరావత స్ఫాలన కర్కశ, ఐరావతము యొక్క ఆస్ఫాలన అంటే ప్రోత్సాహానికై తాడన చెయ్యటంచే కర్కశేన కఠినమై హస్తేన హస్తం చేత తనంగం ఆ మదడు దేహాన్ని పపస్పర స్పృశించాడట. మంచి ఊపిలో ఉన్నాడు మన్మథ్ కనుక వాడిని ఇంకా పెంచాలంటే చాలా భుజం తట్టాలి.